నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు మాధురి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అఘోరి నాగసాధు విషయానికి సంబంధించి ఇటీవల చాలా చర్చనీయాంశం అవుతా ఉంది, చాలా వైరల్ అవుతా ఉన్నాయి ఆమె వీడియోలు. ఆత్మార్పణ ప్రధాన అంశంగా ఆత్మార్పణ చేసుకుంటా అంటూ ఆమె తెలంగాణలో తిరిగింది. ఇప్పుడు ఆంధ్రాలో ఆత్మార్పణ చేసుకుంటా అంటూ ఆమె తిరుగుతూ ఉంది. పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఆమెకి కేటాయించిన పరిస్థితి ఆంధ్ర గవర్నమెంట్ కూడా. మరి ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆమె గురించి. సో నమస్తే. నమస్తే అండి. ప్రధానంగా అఘోరి నాగసాధు అంశాన్ని దాదాపు నెల రోజులు అవుతా ఉంది ఆమె కంటిన్యూ చేస్తూ. ఈ ముత్యాలమ్మ టెంపుల్ అప్పుడు ఆమె బయటకు వచ్చింది, ఎక్కువ శాతం ఆమె ఫోకస్ అని. మీకేమనిపిస్తా ఉంది అఘోరికి సంబంధించి? ముందుగా ఆమె చెప్పింది ఏంటంటే నేను ఒక లేడీని అని మాట్లాడింది, తర్వాత ఆమె ఒక ట్రాన్స్జెండర్ అని తెలిసింది. మీరేం చెప్తారంటే యాజ్ ఏ ట్రాన్స్జెండర్ గా మీరేమంటారు? సో నేనేమంటానంటే అదిగో ఒక అఘోర దీక్ష తీసుకోవాలంటే ఏ జెండర్ అయినా పర్వాలేదండి, ఏ జెండర్ తో సంబంధం ఉండదు. సో ఇక్కడ అఘోర దీక్ష తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారో సో నాకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాశీకి 5 సార్లు వెళ్ళాను, కేదార్నాథ్, బద్రీనాథ్, ఎన్నో దేవాలు తిరుగుతూనే ఉంటాను. సో నేను చూసింది, నేను కనుక్కుంది ఏంటంటే అసలైన అఘోరాలు ఇక్కడ ఉండరు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? అఘోరాలు, నాగసాధులు, చాలా రకాలుగా వాళ్ళు ఉంటారు. సో ఈమె ఇప్పుడు నెల రోజుల నుంచి ఈమె ఒక యూట్యూబ్ లో నార్మల్ గా కనపడింది. ఆ ఇంటర్వ్యూ మీరు ఏ దీక్ష తీసుకున్నారంటే నాగసాధు దీక్ష, అఘోర దీక్ష అనింది. సో ఫోన్ అని వదిలేస్తాము, మళ్ళీ దాని తర్వాత ట్రాన్స్ అని తెలిసింది. అప్పుడు ఇంకా ఇంత వైరల్ అవ్వలేదు ఆమెది. సో సరేలే అని అనుకునే టైంలో మళ్ళీ ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలు పెట్టింది. ఎగ్దమ్ ఆమె మీద చాలా మంది క్వశ్చన్లు అడుగుతుంటే ఆమె దాని తగ్గట్టుగా చెప్పడము. నిజంగా చెప్పండి, శివుడి మీద ఎట్టే చెప్పండి, మీరు ఆడవాళ్ళలాగా అవుతారా అంటే నేను శివుడి మీద ఎట్టే చెప్తున్నాను, నేను ఎలా అవుతాను అని. ఇలా ఎన్నో ఇంటర్వ్యూలు, ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ లేకుండా ఏదో ఒకలాగా మాట్లాడుతూ అక్కడ ప్రతి దాంట్లో దొరికిపోతుంది ఫేక్ అని. సో నేను చాలా ఇంటర్వ్యూలు చూసిన తర్వాత నేను అప్పుడు రాలేదు. ఎప్పుడైతే ఈమె కేదార్నాథ్ వెళ్ళిందో వెళ్లే ముందర ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఒక శాపనాదాలు పెట్టిపోయింది, నీ అంతా చూస్తా, నీ సంగతి చూస్తా అని. సో అలా చేసినప్పుడు, అలా శాపనాదాలు పెట్టిపోయినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి దీని కథ ఏంటో చూడాలి, సో ఇది ఫేక్ నిజమా అని నేను ముందుకు రావడము. ఇది అబద్ధం అండి, ఇది నమ్మకండి. సో నిజంగా ఆమె అఘోర అయితే, సో నేను నాతో పాటు చాలా మంది పూజిస్తాం, అమ్మ అంట మర్యాద ఇస్తాం. సో ఈ ఫేక్ అంటే దొంగ అఘోర పేరు అడ్డం పెట్టుకొని నువ్వు ఇలాంటి వేషాలు వేసుకొని జనాల మధ్య తిరుక్కుంటూ, జనాల మధ్యలో నువ్వు న్యూసన్ చేస్తూ నేను అక్కడ వెళ్తున్నాను, నేను ఇక్కడ వెళ్తున్నానని, ఇవన్నీ ఎందుకు నాకు అర్థం కావట్లేదు నా దృష్టిలో అయితే. ఒకటమ్మా, అంటే ఈ నాగసాధు దీక్ష అనేది కానీ అఘోరి దీక్ష అనేది కానీ అంటే ప్రధానంగా ఆమె చెప్తా ఉంది కదా, మీకు తెలిసినంత వరకు అంటే ఈ నాగసాధు అఘోరి దీక్షలు అనేవి ఎట్లా ఉంటాయి అసలు మామూలుగా? సో నాగసాధుల దీక్ష, అఘోర దీక్ష అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోర దీక్ష తీసుకోవాలి. అఘోర దీక్ష అంటే 3 సంవత్సరాల వరకు శిష్యుడి కింద సేవలు చేసుకోవాలి, ఒక గురు కింద సేవలు చేసుకుని మంచి చెడ ఉండి వాళ్ళకి ఒక అడవిలో తీసుకెళ్లి ధ్యానం తపస్సు మొత్తం నువ్వు అంటే నా స్థానంలో నువ్వు వచ్చావు, ఇప్పుడు శిష్యుడిగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు నా స్థానంలో రావాలి అంటే ఒక 15-20 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు కొన్ని మంత్రాలతో కానీ వాళ్ళ జపంతో కానీ, ఒకటి శ్మశానంలో కానీ వాళ్ళు తపస్సు చేస్తూ కొన్ని మంత్రాలు చదివి వాళ్ళు ఏదో చేస్తారు. అప్పుడు కొంచెం ఇలా పీస్ తీసుకుంటారు, ఇంత పీస్ అది తీసుకోవాలి, ప్రసాదంగా భావిస్తారు. ఈమెమో నేను 7 సంవత్సరాల నుంచి ఇంట్లో వెళ్ళిపోయాను, నేను అఘోర దీక్ష తీసుకున్నాను, ఇవి ఎన్నో అంటుంది. మరి నువ్వు అఘోర దీక్ష తీసుకున్నావు, మళ్ళీ అఘోర దీక్ష తీసుకుని నువ్వు ట్రాన్స్జెండర్ గా మారచ్చా? నేను జెండర్ని తప్పనట్లేదు. సో నువ్వు మళ్ళీ ఏమని అడిగితే శివునికి నేను అర్పించేసాను లింగం. శివుడు ఏమని చెప్పాడు, నువ్వు సర్జరీ చేయించుకుంటేనే నువ్వు నా దగ్గర రావాలని చెప్పలేదు. ఈమె స్వార్థం కోసం ఈమె ఏదో అవ్వాలని ఈమె ఎప్పుడు సర్జరీ చేయించుకుంది. మళ్ళీ ఇంప్లాంట్ సర్జరీ కొంతమంది నాకు చాలా మంది అడిగారు, ప్రూఫ్ చూపించు నువ్వు ట్రాన్స్జెండర్ అని. నేను ప్రూఫ్ చూపిస్తాను. గతంలో ఒక ఫోటో బయటకు వస్తే ఆ ఫోటోలో ఫుల్ గా రుద్రాక్షలు వేసుకొని ప్లెయిన్ గా ఉన్నాయి. సర్జరీ కాకముందు, ఇంప్లాంట్ సర్జరీ కాకముందు ప్లెయిన్ గా ఉన్నాయి. సో ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఆమె రుద్రాక్షలు 2-3 వేసుకుంటే ఇలా షేప్ లాగా వస్తున్నాయి. సో ఇది ఎవరిని నమ్మించడానికి? సో ఇది ఫేక్. సో ఆమె జనరలే కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు ఒకవేళ సనాతన ధర్మం కోసం నువ్వు కాపాడడానికి వచ్చినప్పుడు నేను ఒకటి అడుగుతున్నానమ్మా, నువ్వు ఫేకు 100 మంది చెప్పినా నేను ఇదే మాటట. నీలో నిజంగా అఘోర లక్షణాలు నువ్వు మంచి చేస్తే నేను ఇలా పూజిస్తాను. కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళావమ్మా నువ్వు? సనాతన ధర్మం అంటున్నావు, కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళావు? ప్రజలందరూ చనిపోతుంటే
తిండి లేక తిప్పలు లేక ఎన్నో ఇబ్బందుల వల్ల ఎంతో మంది చనిపోయారు. దిశ కేసు అవి కూడా అవును, సమస్యలు అవుతుంది. మళ్ళీ అమ్మాయిని చంపి రేప్ చేసినప్పుడు నువ్వు ఎక్కడ కనపడలేదు కదా తల్లి, ఎక్కడ కనపడలేదు కదా. మళ్ళీ నాకు అన్ని తెలిసిపోతా అన్నప్పుడు నువ్వు ముత్యాలమ్మ గుడి ధ్వంసం కాకముందు నువ్వు ఈడే ఉన్నావు. మళ్ళీ నువ్వు నిజంగా గురైతే నువ్వు ఆపచ్చు కదా నీ శక్తులతో. ఎందుకు నువ్వు ఆపలేకపోయావు? మరి ముత్యాలమ్మ ఇన్సిడెంట్ తర్వాత కూడా చాలా జరిగినాయి కదా. అవును, చాలా మంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగినాయి. ముత్యాలమ్మ టెంపుల్ మీద కూడా, శంషాబాద్ లో కూడా టెంపుల్ మీద దాడి జరిగింది. అవును, మరి తర్వాత కూడా జరిగిన, మరి ఇవన్నీ ఎందుకు ఆపలేకపోతున్నావు? నువ్వు సనాతన ధర్మం కోసం కాపాడటానికి వస్తున్నావు, మళ్ళీ ఇవన్నీ జరుగుతున్నవి ఎక్కడే వెళ్ళా ఎప్పుడు రాంది ఈ రోజు వచ్చి నెల రోజుల నుంచి వచ్చి నువ్వు నేను సనాతన ధర్మం కోసం పోరాడతాను, నేను మంచి చేస్తాను, అది చేస్తానని ఎవరిని మాయ చేయడానికి ఈమె డబ్బులు గుంజదని నేను అనట్లేదు. ఈమె దొంగ, నేను ఈమె ఎందుకు ఇలాంటి వేషధారణ వేసుకుని ఎందుకు ప్రజలలో ఇలా రావాలి? నువ్వు అఘోరవి అయితే నువ్వు కొంచెం గుడ్డలు కట్టుకొని నీ ధర్మాన్ని నువ్వు చేసుకుని వెళ్ళిపో. ఇక్కడ మాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఏపీ తెలంగాణ మనకి చాలా ఉంది. చిన్నపిల్లలు రేప్ చేసి చంపేస్తున్నారు, గుళ్ళు ధ్వంసాలు అవుతున్నాయి, రోజు ఒక మర్డరు, దొంగతనం ఎన్నో జరుగుతున్నాయి. మళ్ళీ ఇవన్నీ సమస్యలని ఈమె ఆపచ్చు కదా. మీడియా ముందర ఎక్కడ మీడియా కనబడితే అక్కడ ఫోకస్ అవ్వాలి, అక్కడ హల్చల్ చేయాలి. సో నేను ఒప్పుకోను. నిజంగా అఘోర అయితే నేను సపోర్ట్ చేస్తానండి. ఆ ప్లేస్ లో ఎవరైనా ఉన్నా గానీ ఇలా ఫేక్ గా రోడ్ల మీద వచ్చి న్యూసెన్స్ చేసే వాళ్ళు నేను బిల్కుల్ సపోర్ట్ చేయను. కానీ ఇప్పటికీ కూడా ఒకటే స్టాండ్ మీద ఉంది. నేను లోక కళ్యాణం కోసం వచ్చాను, ఖచ్చితంగా నన్ను వెళ్ళనివ్వండి అని టెంపుల్లో కూడా నిన్న ఆపితే కాళహస్తిలా నన్ను ఎందుకు ఆపుతున్నారని ఆమె పెట్రోల్ పోసుకునే పరిస్థితి కూడా చేసింది. ఈ పెట్రోల్ క్యాన్లు, పెట్రోల్ టిన్నులు, ఇదేంది ఇదంతా? నేను అదే చెప్తున్నానండి. ఇదంతా ఒక ప్లానింగ్. నిజమైన అఘోరాలు ఎప్పుడు వాళ్ళకి అగ్గి అంటే పడదు, వాళ్ళకి ఏంటంటే పడదు. సో అక్కడ కాళహస్తికి వెళ్ళినప్పుడు అడ్డుకున్నారు. ఆ విజువల్ లో మనకు బాగా క్లియర్ కనబడుతుంది. రానివ్వము, ఇలా వేసదారులు ఉంటే రానివ్వు, నువ్వు మామూలు కొంత బట్టలు వేసుకొని రామంటే లేదు, నన్ను అడ్డుకుంటారని పెట్రోల్ వేసుకుంటే సమయంలో ఒక్క నిమిషాలు వేసుకుంటే పోలీసులు అమ్మ మేము పోనిస్తాం అని అన్నారు. మళ్ళీ ఆ మాట అన్నప్పుడు ఈమె నిజమైన ఘోర, ఈమె శాంతిగా, ఈమె నిజమైన దేశాన్ని కాపాడి సనాతన ధర్మం నిజంగా ఆమె లక్షణాల్లో ఉంటే సరేలేండి సార్, సరే సార్ అని ఇంత గుడ్డ ముక్క కట్టుకొని మర్యాదకు మంచిగా దర్శనం చేసుకొని వచ్చింటే నేను ఇవాళ రోజు నిజంగా ఆమె పాదాభివందనలు చేస్తుంటే, అది చేయకుండా నన్ను అడ్డుకుంటారు. అది ఏం చేస్తావు ఏందండి ఇలా దౌర్జన్యము? హిజ్రాల్లా ఏంది అసలు? ఆమె నిజంగా ఆ లోపల ఉన్న హిజ్రా క్యారెక్టర్ బయటకు వస్తుంది. చూసారా, ఆమె మీదకి వస్తుంది. ఆడొక న్యూసెన్స్ క్రియేట్ చేయింది. సో ఎందుకు అంటే పెట్రోల్ పోసుకుంది. అలా చేయడం పెద్ద తప్పు కదా. నువ్వు చచ్చిపోతేనే, సనాతన ధర్మం కోసం చచ్చిపోతేనే మంచి జరుగుతుంది దేశం అంటే నేను కూడా సిద్ధంగా ఉన్నా. సనాతన ధర్మం కోసం నేను కూడా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నా. చావు పరిష్కారం కాదు కదా. చావు బతుకులు ఉన్న వాళ్ళని బతికించగలం గానీ చనిపోయిన వాళ్ళని ఎలా? నీకు దేవుడు ఒక వరం ఇచ్చాడు. ఆ వరాన్ని నువ్వు ఏదో ఒక వేషధారణ వేసుకున్నావు. ఆ వేషధారని నువ్వు నిలబెట్టుకుంటే మంచిది కదా. రైట్. కానీ ఇంకొక విషయం ఆమె చెప్తా ఉంది, నాకు మంత్రాలు వచ్చు, నా దగ్గర శక్తులు ఉన్నాయి, అతీత శక్తులు ఉన్నాయి, నేను తలుచుకుంటే మొత్తం నాశనం చేయగలను అన్నట్టుగా ఆమె మాట్లాడుతా ఉంది. అంటే కొంతమంది మీడియా వాళ్ళు మాట్లాడినప్పుడు కానీ కొన్ని వ్యాఖ్యలు చూస్తే ఆమె చేసే వ్యాఖ్యలన్నీ కూడా మన పోలీసులు కూడా ఏదో అరెస్ట్ చేయడానికి తెలంగాణలో చూసినప్పుడు కూడా ఆమె చెప్తా ఉంది, నా దగ్గర నన్నే ముట్టుకుంటారా, నాకు అతీత శక్తులు ఉన్నాయి, నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారు మీరు, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను, నాకు ఏదైనా సాధ్యం అంటా ఉంది. అంటే ఈ అతీత శక్తులు అంటే ఏంటి అసలు? అంటే ఈ వచ్చే ఛాన్స్ ఉంది అఘోరికి కానీ, లేకపోతే దీక్షల వల్ల? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మీకు నిజంగా అఘోర శక్తులు ఉంటే శంషాబాద్ లో అలాంటి ఘటన ఆపి ఉంటే నేను బరబరు, నేను అదే అంటున్నా కదా, నువ్వు మహిమలు చెయ్యొద్దు, నువ్వు ఏం చెయ్యొద్దు, నువ్వు అక్కడ ఆపి ఉంటే ఈ రోజు నీ గుడి కడుతుంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఎందుకు వచ్చిందని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ముత్యాలమ్మ గుడి అలా ధ్వంసమైనప్పుడు ఆడ పూజ చేసి ఆడేదో హోమం చేస్తే ఆడున్న భక్తులు గాని అక్కడ ఉన్న కమిటీ వాళ్ళు గాని అమ్మ నీకేం కావాలమ్మా అడిగారు. అడిగినప్పుడు చూన్నానా వాడు తప్పు చేసినోడు వాడి ముందు పెట్టాలి, గుడికి ఇట్లా హోమం చేయాలి, మంచి చేయాలి. ఇలా అసలైన అఘోరాల లక్షణాలు ఉన్న వాళ్ళైతే ఇలా చెప్తారు, నాకు గుడి కట్టండి నా భక్తులు వస్తారు అని. అంటే అసలు నీ ప్లాన్ ఏంటి ఇక్కడ అర్థమవుతుందండి. నేను ఇప్పుడు వాళ్ళు అడిగినప్పుడు నా కోసము వాని ఎవరైతే ధ్వంసం చేశారో వాని శిక్షించండి, వాని కోసం పోరాడతాం అనుకోకుండా నాకు గుళ్ళు కట్టండి, మీకేం కావాలమ్మా అడిగినప్పుడు మీకు ఏ సహాయం కావాలి ప్రభుత్వం, నాకు గుడి కట్టండి. అఘోరాలకి ఎక్కడైనా గుడి కడతారా? భక్తులు ఉంటారా? వాళ్ళ హిమాలయాలే గుడి, వాళ్ళ హిమాలయాల్లో తపస్సులోనే. సో ఏ అఘోరి కూడా ఇట్లా టెంపుల్ కట్టండి అన్నట్టు ఏ అఘోరి నేను ఇదే అంటున్నానండి, ఇది నాటకం, ఇది ఫేక్. నేను నిజమే
నిజంగా ఒక్కసారి కూడా అఘోర లక్షణాలు అయితే నాకు కనబడలేదండి. అఘోర లక్షణాలు ఉండి అలా నటిస్తుంది ఆమె. సో ఎవరిని ఇంత ఇది చేయాలనో నాకు అర్థం కాదు, నమ్మించాలని చూస్తుంది. సో మేమైతే గిన దీనికైతే గిన తప్పకుండా ఇది తప్పే అంటాం మేమైతే. ఇంకోటి అంటే యాజ్ ఏ ట్రాన్స్జెండర్ గా కొన్ని పాయింట్స్ అడగాలంటే, ఇట్లాంటి వాళ్ళ వల్ల మీ మీద కొంత గౌరవం ఉంది చాలా మందికి, అంటే ఇట్లాంటి వాళ్ళ వల్ల అది కూడా పోతుంది అనుకోవచ్చా? అంటే ఇట్లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇలాంటి విషయాలు బయటకు చెప్పడం వల్ల ఇప్పుడు ఆమె అఘోర దీక్షలో ఉంది, జెండర్ ఏంటని చూసుకుంటే ట్రాన్స్జెండర్. అలాంటప్పుడు ఇప్పుడు రేపొద్దున ఏదైనా కానీ ఆమె ఏదైనా జరిగి ఏదైనా ఆమె ఏదైనా తప్పు చేసేసిన ట్రాన్స్జెండర్ అఘోర వేషం వేసుకున్న ట్రాన్స్జెండర్ ఇలా సొల్యూషన్ చేస్తున్నారనే పేరు వస్తుందా లేదా? ఆ పేరు రాకూడదనే నేను కూడా పోరాడుతున్నాను. ఇది నమ్మకండి. సో ఆమె ఫస్ట్ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు నేను ఇలాంటి ఇది మంగళసూత్రం, ఎంత పవిత్రమైన మంగళసూత్రం, దీని మీద నేను ఇలా కొట్టేసి అబద్ధం చెప్తే ఎంత పెద్ద తప్పు అది. అలా ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి మీరు నిజం చెప్పండి, మీరు అవుతారంటే నేను అవుతాను అని. సరే ఏ ట్రాన్స్జెండర్ అయినా అవుతారా? సో అలాంటి నెల అయినప్పుడు మళ్ళీ దేవుడు పిల్లలు పుట్టే ఎట్లా అవుతారండి? గర్భసంచి ఉంటేనే అవుతారు. సో ఆ గర్భసంచి లేనప్పుడు ఎలా అవుతారు? నేను ఒక అబ్బాయిగా పుట్టి నేను ఇలా ట్రాన్స్జెండర్ గా సర్జరీ చేయడం మారిపోయాను. సో నేను ఓకే, కొంతవరకు ఓకే, కానీ ఇలాంటివి ఎవరిని నమ్మించడానికి, ఎవరిని మాయలు చేయడానికి ఇంకా నీ ప్లాన్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఎక్కడ ఎక్కడ ఏంది చేస్తే న్యూసెన్స్ అయ్యిద్దు, నేను ఫేమస్ అవుతానా అని ఈమె పబ్లిసిటీ స్టంట్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అదే నేను అంటున్నా, ఆమె చదువు రాదు అంటుంది, ఆమె మళ్ళీ ఏమీ రాదు అంటుంది. మళ్ళీ ఏమి రాని ఆమె టక్కని ఫస్ట్ ఆమె ఛానల్లోనే అప్లోడ్ అయిన తర్వాతనే అది సరే ఓకే ఏదో పెట్టాలి అనుకోదు. తమ్లైన్స్, హెడ్ లైన్స్, అసలు ఏంది దీని వెనకల ఎవడో ఉన్నాడు, వాడు ఎవడో గాని బయటకు వచ్చేంత వరకు తెలవదు. నిజంగా వాడిని ఈమెను జైల్లో వేసి నిజంగా శిక్ష పడేదట్లా చూడాలి. నిజంగా దొంగ అఘోరాలు అయితే బరబ్బర పడుద్ది, అసలైన అఘోరాలు అయితే పడదు. ఈ మధ్య కాలంలో ఎక్కువ ఆమె పొలిటికల్ గా మాట్లాడతాం, పొలిటికల్ అంశాలు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేదా రేవంత్ రెడ్డి వీళ్ళ గురించి ఎక్కువ శాతం మాట్లాడుతా ఉందా? అంటే ఇప్పటిదాకా లేదు, ఇప్పుడు ఎక్కువ శాతం వీళ్ళు ఇట్లా చేస్తారో నన్ను, లేదా రేవంత్ రెడ్డి నన్ను ఆపాలని చూశాడు, లేదంటే పవన్ కళ్యాణ్ నన్ను ఆపాలని చూస్తే బాగోదు మీకు, నన్ను పోలీసులు టచ్ చేయడానికి వచ్చిరని రకరకాల విధ్వంసాలు చేసింది అన్నమాట. అంటే మీరేం చెప్తారంటే, ఒక పొలిటికల్ గా అఘోరి అనే వ్యక్తి పొలిటికల్ గా మాట్లాడడం అనేది నాకు తెలిసి ఇదే మొదటిసారి అనుకుంటా నేను చూడడం. మీరేం చెప్తారు? సో ఇవి ఏంటంటే తెలంగాణలో పప్పులు ఉడకలేదు, ఏమి ఏదో చేద్దామని వచ్చింది కానీ తెలంగాణ వాళ్ళు నిజంగా ఆమె ఏంటనేది బయట పెట్టారు. సో ఆమె తెలంగాణలో ఉండి రేవంత్ రెడ్డి అంతా చూస్తా, నన్ను దమ్ముంటే నువ్వు ఆపుకో, నరేంద్ర మోడీ అని సవాల్ ఇచ్చిరింది. సో అయిపోయింది. ఇప్పుడు ఏపీలో ఊడిపడింది. ఏపీలో అక్కడ ఏదో టోల్ గేట్ దగ్గర డబ్బులు కట్టిందో లేదో మనకి తెలియదు, కానీ అక్కడ న్యూసెన్స్ చేసింది. అక్కడ ఇప్పుడు ఒక్క నిమిషం అండి, ఇప్పుడు వాచ్మెన్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవాలి, అక్కడ ఎవరు ఆమె నగ్నంగా తెలియదు కదా వాళ్ళకి, తెలిసిండ అక్కడ. ఎందుకంటే సగం మంది బీహార్ వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తారు ఏంటి వాచ్మెన్ గా. సో ఎవరు ఏంటి ఇవి ఎందుకు వస్తుందో వాళ్ళకి తెలియదు కదా, మిగతా తెలిసి ఉండొచ్చు. ఆ డోర్ వేసుకున్న ఇది వచ్చి గట్టిగా ఒక మొగరాయిట్ లాగా డోర్ తెరిచి వాడి మీద మొగల్లాగా ఇట్లా ఛాతి మీద పక్కన దబ్బురా అంటే వాడు ఇట్లా దొబ్బాడు, ఈమె ఇట్లా అనింది. విజువల్ మీరు చూసలేదు. సో అది ఏమో టచ్ అయ్యిండొచ్చు, టచ్ కూడా కాలేదు. నా వక్షాజారాల మీద చేసాడు, ఒక ఆడదాని మీద ఒక ఆడదానికి అయినా జరుగుతుంది, ఎక్కడ రక్షణ లేదు. చంద్రబాబు నాయుడు మీరు రావాలి, నేను ఇక్కడ ధర్నా చేస్తాను, నేను కొన్ని పూజలు చేసుకుని వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ధర్నా వేసి కూర్చుంటాను చూస్తా అనింది. సో ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క ఇలాంటి ఇలా ఏంది ఇదంతా దేనికోసం? సో నీకు అక్కడ కార్ యాక్సిడెంట్ అయింది, అది ఎందుకు లైవ్ చేయాల? నువ్వు శివ భక్తురాలివి అయితే, నువ్వు నిజంగా అఘోరావి అయితే ఇవన్నీ ఇష్టం ఉండవు. ఇప్పుడు నేను పూజ చేస్తాను, ఇప్పుడు పిచ్చి ఉన్న వాళ్ళైతే కెమెరా పెట్టండి, నేను పూజ చేసేది. నాకు నిజంగా భక్తి ఉంటే కెమెరా పక్కన పెట్టండి, ఆ చేయొద్దండి, నేను పూజ అయిన తర్వాత చేసుకున్నట్టు. సో ఇక్కడ ఏం నిజమా కాదా? మళ్ళీ ప్రతిదీ ఆమె తగ్గిన తుమ్మిన ఒక యూట్యూబ్ ఛానల్ సిగ్గు లేదు మీకైతే. ఒక యూట్యూబ్ ఛానల్ ని వాళ్ళే ఫేమస్ చేశారు, వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ వాళ్ళ గుట్టు రట్టు చేశారు. అదే యూట్యూబ్ ఛానల్ కి కేదార్నాథ్ మీ సంగతి చూస్తాను శాపనాలు పెట్టండి, అదే యూట్యూబ్ ఛానల్ సిగ్గు లేకుండా మళ్ళీ లైవ్ పెట్టారు. పేరుతో కూడా చెప్పింది కదా యూట్యూబ్ ఛానల్ ఆ పేరుని చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే మనం చెప్పడం మన ఇది. అవును, ఎందుకంటే సిగ్గు లేదు వీళ్ళకి. కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి నేను కూడా
మీకు తెలుసో తెలియదు, నేను కూడా ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్ వర్క్ చేసిందాన్ని. సో నాకు కొంచెం అది టచ్ ఉంది కాబట్టి సో నేను అంటున్నాను, ఇదంతా ఒక ఫేమస్ అవ్వడం కోసమే. సో నీకు ఈ జనాలు ఏం కావాలన్నప్పుడు దేశ కోసం ఇలా పోరాడతాను అనుకోకుండా నాకు గుళ్ళు కట్టండి, నాకు ఇది. నువ్వు దగ్గినా తుమ్మినా ఎందుకు నువ్వు వైరల్ చేసుకుంటున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దానికి సమాధానం చెప్పు. ఆ భక్తులు దేనికి వస్తారు? భక్తులు సో నీ కాలు మొక్కుతున్నారు, సరే నీ గురించి వాళ్ళకి తెలియదేమో, నీ గురించి నాకు తెలుసు. ఎందుకంటే నీ వెనకాల ఏ రాజకీయ నాయకుడు కుట్ర ఉందో, నీ వెనకాల ఏ మాఫియా ఉందో మాకు తెలియదు. నువ్వు నిజంగా అఘోరావి అయితే ఇప్పుడు ఏదో వేసుకుంటుంది, ఓకే నో ప్రాబ్లం, నేను అన్నా, నువ్వు కించపరచను. నువ్వు హిమాలయ కార్తీక మాసంలో నువ్వు తిరిగి హిమాలయ తపస్సు చేసుకుని నువ్వు నిజంగా అప్పుడు రా. నీ ఒక్కదాని వల్ల అవుతుందా సనాతన ధర్మం కాపాడడం కోసము? కరోనా టైంలో ఇంతమంది చనిపోయినప్పుడు రాలేదు. దిశ ఒక అమ్మాయిని 4 అబ్బాయిలు తగలబెట్టి చంపినప్పుడు ఆ రోజు రాలేదు. ఇన్ని కలకత్తాలో ఒక డాక్టర్ రేప్ చేసి చంపినప్పుడు ఇవన్నీ రాలేదు. మళ్ళీ చిన్న బాబులు, చిన్న పిల్లలు, ఒక అమ్మాయిని 3 రేపులు చేసిన నదిలేసిన మళ్ళీ ఆ రోజు రాలేదమ్మా. నువ్వు ఈ రోజు ఎందుకు వచ్చావు తల్లి? నాకు అర్థం కాదు. నిన్ను చాలా రకాలుగా, నిన్ను పింకీ అనాలో తెలియదు, శ్రీనివాస్ అనాలో అఘోరాలే తెలియదు, మళ్ళీ ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆమె పూజలు చేస్తా ఉంది కదా, మీరు కూడా పూజలు చేస్తా ఉంటారు కదా, అంటే ఆమె పూజ చేసే తీరు బట్టి మీకు ఏం అర్థం అవుతా ఉంది అంటే? సో అది ఎత్తుకినా నేను, ఎందుకంటే సో అవి ఏదో చేస్తుంది, అది నిజమైన వ్యక్తివే, నేను కాదనలేదు. ఎందుకంటే ఇవి ఎక్కడన్నా నేర్చుకుంటేమో నేర్పించచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలకి మనం నడక నేర్పిస్తామా, వాళ్ళు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత నేర్చుకుంటారు. ఇవి ఏంటంటే ఆ కొన్ని చేస్తుంది, ఓకే నేను నో అన్నాను, నేను కాదన్నాను. కానీ ఇలాంటివి చేయడం వల్ల నిజంగా నువ్వు బట్టలు సనాతన ధర్మం అని అంటున్నవి, సనాతన ధర్మం నువ్వు వేషధారణ ఒకసారి చూసుకుంటున్నావా? చిన్నపిల్లలు ఆమె ఏందమ్మా బట్టలు లేదమ్మా, బట్టలు లేవు కదమ్మా అడిగితే వాళ్ళ తల్లి ఏం సమాధానం చెప్పాలా? ఇదే నా సనాతన ధర్మము, మేం పోరాడుతున్నాం అమ్మా సనాతన ధర్మం. మీడియా వాళ్ళు పోరాడుతున్నారమ్మా సనాతన ధర్మం కోసం, రాజకీయ నాయకులు పోరాడుతున్నారమ్మా సనాతన. నువ్వు ఏ రోజు రానేది ఈ రోజు వచ్చి ఇంత రేపులు జరుగుతున్నాయి, ఇంత కరోనా టైంలో ఏమైనా ఇచ్చావా? నువ్వేమైనా ప్రజలకు వచ్చి సాయం చేస్తావా? ఏం చేయలేదు. ఇప్పుడు ఎక్కడి నుంచో నువ్వు ఫేమస్ అవ్వాలని నువ్వు ఈ రోజు వచ్చి నేను అఘోరాని అంటే అందరూ నమ్మినా నేను బిల్కుల్ నమ్మను. ఇంకో విషయం అంటే మీది కూడా కొన్ని ఇంటర్వ్యూలో నేను చూసిన, ఈ లింగాలు తీయడం ఏంటి మొత్తం అంటే ఇదేంటంటే ఇది కొత్త ఇదా? లేదండి, అదొక మ్యాజిక్. సో లింగాలు తీయడము, విభూతులు తీయడము అవన్నీ కొంచెం మ్యాజిక్ గానే ఉంటాయి. సో నిజంగా ఎవరు చెయ్యరు కూడా అది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువ శాతం దీని మీద ఫోకస్ అవుతారంటే ఇక్కడ ఒక వేషం వేసుకుని వచ్చింది కదా దొంగ, అంటే అఘోర ఒక వేషధానే వేసుకొని వచ్చింది కదా, జనాలు తెలుసు కానీ ఇలాంటి చేయొద్దండి అని ఒక ట్రిక్ లా మీరు. అవును, జెన్యూన్ అయితే కాదు, నిజమైతే కాదు. సో విభూతి నేను మీరు చూసే ఉంటారు, విభూతి ఇక్కడ పెట్టుకుంటాను, ఇక్కడ పెట్టుకొని ఇలా పట్టాను, ఇలా అంటాను. శివలింగం అంటారా, నేను చున్ని దగ్గర పెట్టుకుంటాను, మీరు చూస్తే ఉంటారు, నీళ్ళు తాగినట్టు తాగి ఇట్లా అనేస్తాను నేను. అప్పుడే లింగాలు పెట్టింది, ఏదో కొంచెం యాక్టింగ్ చేసినట్టు తీస్తాను. మళ్ళీ బెలూన్ ఉబ్బుతుంది, దయ్యం బంధించే చూస్తారా, అందులో నేను ముందుగానే ఈనో వేసి పెట్టుకుంటాను, ఈనో ప్యాకెట్. చాలా మంది ఇంట్లో బనానా, అరటిపండు ఇవన్నీ పెట్టుకుంటారు, కొంచెం నీళ్ళగానే ఉబ్బుతుంది. ఇలా కొన్ని గ్రామంలో, పల్లెటూరులో దొంగ స్వామిలు, దొంగ బాబాలు, దొంగ వేషాలు వేసుకున్న వాళ్ళు ఇలా జనాలు మోసం చేశారండి. ఆ మోసాన్ని నేను ఇప్పుడు ప్రచారం చేస్తున్నాను, ఇలా జరుగుతుంది, మీరు కూడా నా మోసపోకండి నేను చెప్పడం నా తప్ప? చెప్పండి. ఇప్పుడు చాలా మంది ఇవి ఇద్దరు తెలుసు, కానీ ఎవరొచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? మనకెందుకులే, నాకు అవసరం. మన దేశం, మనం ఇక్కడ ఉంటున్నాము, మనం ఇక్కడ బతుకుతున్నాము. ఈమె ఏ రోజు రాంది ఈ రోజు వచ్చి నేను ఇట్లా చేస్తానంటే పిక్చర్లు ఎవరు లేరు. అతీత శక్తులు ఉన్నాయని ఫీల్ అవుతున్నారు చాలా లేదు. కావాలంటే దాని గురించి ఒక మీ ఛానల్లోనే తప్ప అది ఒక ఎపిసోడ్ చేద్దాం, అంతేగాని అది నిజమైన అయితే గిన మేము ఇలా ఎందుకుంటామండి? సో వచ్చి అది చాలా తప్పు. కావాలంటే ఆ లింక్ కూడా మీకు పంపిస్తాను. ఆయన ఎవరో కాదు, ఒక యూట్యూబ్ ఛానల్ కొంచెం గుండుగా ఉంటుంది, ఆయన చేస్తా ఉంటాడు అనమాట, ఇలా చేస్తున్నారు మోసాలు ఇలా. నేను అది చూసి స్వామీజీలు కూడా ఇవన్నీ క్యాచ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నా ఇప్పుడున్న పరిస్థితులు. అంటే ఇప్పుడున్న స్వామీజీల్లో నిజ స్వామీజీ ఎవరో లేకపోతే అబద్ధాలు ఎవరు అనేది కనిపెట్టుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తా ఉన్నాయి కదా. అంటే నేను అందరినీ అనానండి, కొంతమందిని మాత్రమే. సో మామూలు గుళ్ళ పూజారాలు చేసుకున్న వాళ్ళు వీళ్ళు ఓకే. కొంతమంది పీట వేసుకొని గుంపులుగా వస్తారే, వాళ్ళు అసలైన దొంగోళ్ళు. కొంతమంది స్వామీజీలు నెక్స్ట్ సీఎం ఎవరు గెలుస్తారో కూడా చెప్తా ఉంటారు కదా. సో అవన్నీ విడిపోతారు. అదే స్వామీజీ ఒకరు ఏదో అని అంటే మళ్ళీ ఆయన ఎంత విమర్శించారు, మళ్ళీ ఏం జరగలేదే. సో ఏంటంటే నేను కూడా ఏదో 4 మాటలు ఒక మంచి జరగచ్చు నీకు, మిగతా జరగకపోవచ్చు. అది
అది నోటి వాక్య అంతే. మాట్లాడుతా ఉంటారు. ఉమ్. అంటే చూసే విధానం పబ్లిక్ లో మారిందా ఇప్పటికైనా, లేకపోతే అదే మారలేదండి, ధోరణి ఉందా? మారలేదు, అదే ధోరణి ఉంది. అదే ఉంది. ఎంత మంచిగా ఉన్ని, ఎంత అందంగా ఉన్ని, ఎంత ఆడపిల్లలాగా ఉన్ని, సొసైటీలో ఒక జాబ్ చేసుకొని బతుకుతున్నా, ఎంత రెస్పెక్ట్ బతుకుతున్నా, సో రెస్పెక్ట్ మాత్రం ఇవ్వట్లేదు. సో ఆడదానికి ఇవ్వట్లేదు. ఇలాంటి వాళ్ళు మాకు ఆడిస్తారు. సో మీరు గమనించినవి ఏంటి కొన్ని, అంటే మీకు ఏమైనా జరిగిన అంశాలు ఏమైనా ఉంటాయి, అంటే అరే ఏంట్రా ఇది అనే కాన్సెప్ట్ ఉంటది కదా ఎక్కడో ఉంటది. ఏమంటే ఇంకా మామూలే అండి, ప్రతి ఒక్క లైఫ్ లో ఉంటది, నాకే కాదు కదా, ప్రతి ఒక్కరికి ఉంటది బాధ అనేది. సో హ్యాపీగా ఉండాలి. సో జనాల్లో మాకేం పోషించారు వాళ్ళు. మనం ఏ వృత్తి అయితే ఉంటే ఆ వృత్తిని మనం నమ్ముకుంటే అదే మనకు అన్నం పెడుతుంది కదండి. నేను ఇలాంటివన్నీ పట్టించుకోండి. ఎందుకంటే వాళ్ళు ఏదో అన్నారని నేను బాధపడి నేను ఏడ్చి ఓ ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ ఒక రోజుల్లో అయిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే జనాల కింద ఒక 500 మెసేజ్ లో 100 మంది నా గురించి మంచిగా చెప్తే ఇంకా ఒక 400 మంది చెడ్డగా పెడుతున్నారు. సో ఏంటంటే వాళ్ళకి మేము తెలుసు మంచి వాళ్ళు అని, కానీ వాళ్ళు ఏదో వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్, ఒక హ్యాపీనెస్ అంతే. అంతే. మీరు చెప్పండి, అంటే ఇప్పటికైనా కొంత గుర్తింపు వస్తుందా సమాజంలో, అంటే జాబ్ విషయంలో కానీ రేవంత్ రెడ్డి గారు అంటే సిగ్నల్ దగ్గర కొంతమంది ట్రాన్స్జెండర్ కి జాబ్స్ ఇస్తామని, రేషన్ ఆధార్ కార్డ్స్ అవన్నీ ఇస్తామని, సో అన్ని వస్తున్నాయి. సో మేము కూడా అన్ని రంగాల్లో ఉన్నాం. సో మేమేమి మీరు మగవాళ్ళు ఆడవాళ్ళు సో ఇండియాలో పుట్టారు. మేము ట్రాన్స్జెండర్ ఒక మూడో వ్యక్తి, శివుడు అధనాది వ్యక్తి. మాకు ఒక చరిత్ర ఉంది, రాముడు కాలంలో నుంచి ఉంది మాకు చరిత్ర, మధ్యలో లేదు కదా మా చరిత్ర. మళ్ళీ వేరే వాళ్ళు అనుకుంటే మాకేంటి, మాకు అవసరం లేదు. మేము ఎప్పటి నుంచో ఉన్న పురాణాల నుంచి మా గురించి చరిత్రలు ఉన్నాయి, మేము ఉన్నాము. కానీ ఇంకొక విషయం, అంటే ఈ కొంతమంది రోడ్ల మీద కొంతమంది కొంచెం డిమాండ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు, అంటే ఒరిజినల్ లో కాదా అని. వాళ్ళు ఒక ఏమంటారు ట్రాన్స్జెండర్ అని చెప్పుకుంటూ కొంత డబ్బులు అడగడం, డిమాండ్ చేయడం, నాకు అంతే ఇంతే అని మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళ వల్ల ఒక నెగిటివ్ పర్స్పెక్షన్ వచ్చింది అనుకుంటా ట్రాన్స్జెండర్. సో నేను ఇప్పుడు ఆ దొంగ అగోరా అని నేను ఎట్లా బయట పెడుతున్నాను, మా కమ్యూనిటీలో కూడా దొంగ నా కొడుకులు ఉన్నారండి, మగవాళ్ళే ఉన్నారు. సో మా దాంట్లో చాలా కల్తీలు ఉన్నాయి. మీసాలు గడ్డాలు గోక్కొని డబ్బులు పిల్లలు ఉంటారు. మళ్ళీ నేను ఒక ఓపెనింగ్ దగ్గర వెళ్తే ఒక మగవాడు చీర కట్టుకుని వచ్చే నువ్వు అందంగా ఉన్నా వస్తావా అన్నాడు నన్ను. చూడు సమాజం ఎక్కడ వెళ్తుంది. మళ్ళీ ఇలాంటివి మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు దీని గురించి రాండి పోరాడదాం అంటే, ఈ తెలంగాణలో 1,00,000 మంది అసలైన ట్రాన్స్జెండర్లు అంటే మిగతా వాళ్ళు నకిలీ వాళ్ళు మొత్తం 2,00,000 మంది మగవాళ్ళే ఉన్నారండి. మగవాళ్ళ లాగా ఇప్పుడు జబర్దస్త్ లో కొంతమంది ఆర్టిస్ట్, లేడీ ఆర్టిస్టులు గెటప్ వేసుకొని చేస్తారు, ఎంత అందంగా ఉంటారు. సో అలా వీళ్ళు అలా చూసుకొని వీళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ సేమ్ ఆడవాళ్ళ లాగే. నేను సర్జరీ చేయించుకున్నాను సార్, నేను ఇంప్లాంట్ సర్జరీ కనపడుతుంది. ఇంప్లాంట్ సర్జరీ లేని వాళ్ళకి దానికి ఒకటి 3,000 పెడతాది, దానికి సంబంధించిన అన్ని వస్తాయి. సో అలాంటివన్నీ ధరించి వీళ్ళు సెక్స్ వర్గా నిలబడము, అక్కడ అమ్మాయినని ఇప్పుడు ప్రతిదీ విగ్ గానీ ప్రతిదీ కాస్ట్లీ సేమ్ ఇప్పుడు అలాంటి ధరించి. సో ఒక నకిలీ హిజరా లేదు, మేము అసలు హిజరా చూసాము. ఆమె చెస్ట్ గానీ ప్రతిదీ అమ్మాయి లాగా పార్ట్ ఉందంటే దానికి ఉన్నాయి, దానికి దానికి సంబంధించిన ఏదన్నా కావచ్చు, దానికి సంబంధించిన దొరుకుతాయి. ఆమె పెట్టుకొని నమ్మించి అక్కడ సెక్స్ వర్క్ దగ్గర వాళ్ళ దగ్గర చైర్లు దొంగతనం చేయడము, ఆమె బెదిరించడం, ఇది చేయడము, అలా చంపేయడము, సిగ్నల్ దగ్గర పోలీసులు కూడా పర్స్పెక్షన్ మారిపోతుంది ఖచ్చితంగా. 6 నెలల కిందట 16 మంది దొరికారు నకిలీ వాళ్ళని. అంటే ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు మీ తరపు నుంచి అఘోరా విషయంలో కావచ్చు, లేదా మీ ట్రాన్స్జెండర్ విషయంలో కావచ్చు జరుగుతున్న విషయాలు? సో నేను అఘోరా గురించే, నేను ఆమె నకిలీ అని అనట్లేదు. అఘోరా వేషంలో వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా నకిలీని, అంటే వేషధారణ వేసుకొని నేను ఇది మన ఎవరో కుర్రాడు నరసింహస్వామి పైలోకి వచ్చిందని మన ఏం భాగవతం బయటపడిందని నకిలీని ఫేక్ అని తెలిసిపోయింది కదా. సో ఇది కూడా అలానే ఒక 4 రోజులు చూడండి. సో ఈమె పబ్లిసిటీ ఇష్టపడి ఈమె చేస్తుంది. సో నేనైతే యాక్సెప్ట్ చేయను. నకిలీ వేషాలు వేసుకున్న వాళ్ళు, అఘోరానే ఒకటే అనట్లేదు, నకిలీ వేషాలు వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది ఆపేయండి, మీకు మంచిది. అంటే అసలు లేడీ అఘోరాలు ఉంటారా? ఉంటారండి, సో ఉన్నా కానీ వాళ్ళు ఉంటారు, బాగానే ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు. అసలు ఈమె ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరా ఈడ ఒకటి పెట్టుకుంటారు ముక్కు పొడక, ఈమెకి లేదు. ఏంది అసలుకి ఏం తెలుసా, డ్రెస్ అది వేసుకుంటారండి.
ఆ నాగసాధు అఘోరాలు మాత్రము అబ్బాయిలు కొంచెం గుడ్డ లాంటి కట్టుకుంటారు. లైట్ ఆ, అది కూడా ఆ. మెయిన్ పార్ట్స్ అయితే అది ఎవరు బట్టలు లేకుండా తిరుగుతారంటే మహిమలు ఉన్న వాళ్ళు, వాళ్ళు ఏదో శక్తివంతులు అలాంటి వాళ్ళు చేస్తారు. అలా అఘోరాల్ని కాశీకి వెళ్ళినప్పుడు అంటే నకిలీ అఘోరాలు కూడా ఉంటాయి. నేను వీడియో పంపించమంటే పంపిస్తా. ఆవో బేట అనే దివసం కాలం 200 కట్టారు. వాళ్ళ అఘోరాలు అయిపోతారా? లేదు కదా. నేను ఇవన్నీ చూసాను కాబట్టి ఇది ఫేక్ అని నేను చెప్పడం జరిగింది. మాయమవడం ఏంటి పరిస్థితి? ఆమె చెప్తా ఉంది కదా, నేను మాయమయ్యి అక్కడ ప్రత్యక్షమయ్యే అదేదో అట్లా అనింది ఏం అవ్వనివ్వండి. సో మహిమల్ని చూపి అనట్లేదు. నీ సనాతన ధర్మం కోసం నువ్వు నిజంగా నువ్వు పోరాడితే నీ వెనకలు నేను వస్తా. నువ్వు ఇలానే ప్రతి చోట ఇలానే చేస్తే సో ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు నేను మాట్లాడాల్సి వస్తుంది. సో థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.